మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి మత్తయి సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం 2 సందర్భాలను మనం ధ్యానిస్తూ ఒకే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది మత్తయి సువార్త 13th చాప్టర్ 13వ అధ్యాయంలో 44వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 44, 45, 46 ఈ 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. రెండవది మనం గమనించినట్లయితే కనుక 45, 46 వచనాలు మనం చూస్తే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కొనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఎంత గొప్ప విషయాలు మనకి కనబడుతున్నాయండి. ఇందులో మనం కామన్గా ఉన్నటువంటి 2 విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఇంతకీ పరలోక రాజ్యం అంటే ఏంటి? చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పరలోక రాజ్యం అనగానే చాలా కన్ఫ్యూజన్ అయిపోయి రకరకాల బోధలు అనేవి సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మనకు అనవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నిజమేంటో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ అబద్ధమని మనకు అర్థమవుతుంది. కనుక నేను ఎప్పుడు కూడా నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడో రేర్ కేసెస్లో బహుగా కన్ఫ్యూజ్ అయ్యే సందర్భాల్లో మాత్రమే ఇది రాంగ్, ఇది మాత్రమే రైట్ అని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మోస్ట్ కేసెస్ ప్రభు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి ఇది నిజం అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నిజమనే చెబుతాను. మిగిలినవన్నీ మీరు ఆలోచించాలి. బ్రదర్ వాళ్ళు అలాగంటున్నారు కదా బ్రదర్, వీళ్ళు అలాగంటున్నారు కదా బ్రదర్ అని మాత్రం మీరు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఒకవేళ వారు వాక్యాల్లో చూపించి, బైబిల్లో చూపించి, ఇదిగో బ్రదర్ ఈ వచనం ప్రకారంగా, ఈ రెఫరెన్స్ ప్రకారంగా ఇలా అంటున్నారు బ్రదర్, మరి దీనికి మీ సమాధానం ఏంటి అనేలా అయితే కనుక తప్పకుండా మీరు మాట్లాడండి, అడగండి, నేను సమాధానాలు చెప్తా. అంతేగాని బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి వచనాలు లేకుండా, ఆ న్యూస్ పేపర్లో అలాగొచ్చింది, ఈ మ్యాగజైన్లో ఎలాగొచ్చింది, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అని ప్రజలు మాట్లాడుకున్న మాటలు మనకు అనవసరం అండి. ప్రభువు మాట్లాడిన మాటలే మనకు కావాలి. ఒకవేళ ఎవరైనా కానీ బైబిల్లో చూపించి మాట్లాడితే కనుక తప్పకుండా దాని గురించి మనం ధ్యానిద్దాం. తప్పకుండా దాని గురించి మనం ఒక మంచి చక్కటి వాతావరణంలో ఒక మంచి డిస్కషన్ పెట్టుకుందాం. అంతేగాని ప్రియులారా, బైబిల్లో లేని విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కనుక, అసలు బైబిల్లో చూపించకపోతే కనుక వాటి గురించి మనం మాట్లాడుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది. కనుక పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలు బైబిల్లో ఏమున్నాయో మనం చూద్దాం. బయట ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేవి మనకి అనవసరం. బైబిల్లో ఉన్నవి మాత్రమే మనకు కావాలి. సో మొదటిగా పరలోక రాజ్యము అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలు బైబిల్లో చూస్తే కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక సందర్భం మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం 17. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17th వర్స్ మనం చూస్తే కనుక, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపింపై ఉన్నది కనుక, చూసారా చక్కగా ఉందో. అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినటువంటి ఆ సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఇది మత్తయి సువార్త మనకి 4:17లో మనకు కనబడుతుంది కదా. ఇదే సందర్భం మనకి మార్కు సువార్తలో కూడా మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 మనం చూద్దాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసుప్రభు వారు ప్రకటిస్తున్నారు. ఏమనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూసారా, ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుందంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్తున్నారు. అక్కడ మత్తయి సువార్తలో మనకి ఏం కనబడుతుందంటే పరలోక రాజ్యం అని మనకు కనబడుతుంది. మనకందరికీ ఆల్రెడీ నేను చాలామందికి చెప్తూ ఉంటాను,
4W ఫార్ములా. అంటే బైబిల్ చదవటానికి కూడా దేవుడు ఒక మెథడ్ పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. సో, ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే గనక బైబిల్‌లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఏదో 1, 2 వచనాలను బట్టి కాకుండా అన్ని వచనాలను మనం జాగ్రత్తగా తీసుకొని అనాలిసిస్ చేసుకొని ఒక కన్క్లూజన్‌కి రావాలి. ఇక్కడ సందర్భం ఒకటే. కానీ మత్తయి గారి ద్వారా దేవుడు రాయించిన విషయం ఏంటంటే పరలోక రాజ్యం అని రాయించారు. మార్కు గారి ద్వారా దేవుడు రాయించిన సందర్భం ఏంటంటే దేవుని రాజ్యం అని రాయించారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. ఇప్పుడు మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదండి. 13వ అధ్యాయంలో ఏంటిది పరలోక రాజ్యము అని చెప్పడం జరిగింది. అంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. ఇప్పుడు ఈ పరలోక రాజ్యం గురించే దేవుని రాజ్యం గురించే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో రాయబడిన సందర్భం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. 1వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తానండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి చక్కగా ఉందో. అంటే ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అంటే కొలస్సీ సంఘానికి రాస్తూ దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశారు కదా అని మాట్లాడుతున్నారండి. అంటే దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా సంఘం అన్నా కూడా ఒక్కటే. కనుక సంఘాన్ని దేవుడు పోల్చి చెప్తున్నారు. ఏమని? మంచి ముత్యములను కొనవెతుకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది. అంటే సంఘమన్నా పరలోక రాజ్యమన్నా దేవుని రాజ్యమన్నా కూడా ఒకటే. దీని గురించి ఇంకా పరిపూర్ణమైన వివరం కావాలంటే కనుక చాలా వచనాల ప్రకారంగా మనం చక్కగా చూపించవచ్చు. బైబిల్ని ఆధారం చేసుకుని మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి మన సబ్జెక్ట్ అనేది వేరేది కనుక దాంట్లోకి వెళ్ళిపోదాం. కనుక దేవుని రాజ్యమన్నా పరలోక రాజ్యమన్నా సంఘమన్నా కూడా ఒకటే. ఇప్పుడు ఈ సంఘము గురించి మాట్లాడుతూ అంటే పరలోక రాజ్యము గురించి మాట్లాడుతూ అనగా దేవుని రాజ్యము గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి విషయాలు ఏంటి అని కనుక మనం మళ్ళీ ఒకసారి మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం ఏంటి? ఇంతకీ పరలోక రాజ్యము అనగా సంఘము గురించి మాట్లాడుతూ అనగా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. అంటే సంఘానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. ఏంటి? ఎందుకంటే సంఘం ఎలా ఉందంటే ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు ఫస్ట్. అంటే అతనికి దొరికిన తర్వాత ఆ విషయాన్ని హృదయంలో లేదంటే ఆ విషయాన్ని దాచిపెట్టి అతను కొన్నదంతా కూడా అమ్మి ఆ సంఘాన్ని కొనుక్కున్నారు లేదా ఆ సంఘాన్ని సొంతం చేసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం అమ్మాలి, ఏం కొనుక్కోవాలి, దాచిపెట్టడం ఏంటి? ఇలాంటి స్వభావంతో కింద కూడా మనకు కనబడుతుంది చూడండి. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అంటే ఇంతకీ ఈ వర్తకుడు ఎవరు? ఎందుకు ఏం కొనాలనుకుంటున్నారని మనం చూస్తే అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని అతను కొన్నదంతయు అంటే ఏంటి? తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుక్కున్నారు. చూడండి, ఇందులో మనకి కామన్గా ఒక ఫ్యాక్టర్ కనబడుతుందండి. ఏంటంటే శ్రేష్టమైనది ఒకటి ఉందండి. ఆ శ్రేష్టమైనటువంటిది అది దాచబడిన ధనమైనా కావచ్చు, మంచి ముత్యమైనా కావచ్చు. శ్రేష్టమైనది ఒకటి ఉంది అంటే మనం విడగొట్టే ప్రయత్నం మనం చేద్దాం. శ్రేష్టమైనది ఒకటి ఉంది. ఆ శ్రేష్టమైనది దేవుడు దేంతో పోలుస్తున్నారా అంటే కింద చెప్పబడినటువంటి ఉపమానంలోనేమో మంచి ముత్యముతో పోలుస్తున్నారు. పైన చెప్పబడిన ఉపమానంలోనేమో చాలా చక్కగా దాచబడిన ధనము అంటున్నారు. ఇప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి దానిని కనుగొన్నారంట ఒక వ్యక్తి కనుగొని ఏం చేశారంటే ఆ శ్రేష్టమైన దానిని పొందుకోవటానికి
అతని దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నారు.